టెలికమ్యూనికేషన్లోనే నిజాయితీ అయిన ఛానల్ బిఎన్బి ఛానల్. ఇది మీ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేయాలి. ఏంటంటే ఎవరికీ తెలియదు, టెలిఫోన్ కేబుళ్ళు నేల మీద మాత్రమే నడుస్తాయి అని తెలుస్తుంది. కానీ సముద్రంలో కూడా టెలిఫోన్ కేబుళ్ళు లాంటివి కేబుళ్ళు ఉంటాయని తెలుసా? ఇది 1858లో ఆస్ట్రేలియా వాళ్ళు వేశారు ఈ కేబుల్ని. సముద్రం ఎంత పొడుగుంటుందో అంత పొడుగుతా దేశంలో అనేక రకమైన నెట్వర్క్లు. ఈ రోజున శాటిలైట్లు వచ్చినాయి, కానీ ఆ రోజున శాటిలైట్లు లేని రోజుల్లో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కాకుండా టెలిఫోన్లు, మెసేజ్లు, వైరస్ మొత్తం అన్నీ సమస్తం దేశానికి మరో దేశానికి సంబంధాలు పెట్టుకుంటూ దరిదాపు 300-400 అడుగులు లోతున ఉండే సముద్రానికి అడుగు భాగంలో ఈ కేబుళ్ళని ఏర్పాటు చేయడం నిజంగా చెప్పుకోదగిన విషయం. మిలీనియం ప్రశ్న ఇది, ఆన్సర్ ఇది. ఎందుకంటే చాలా కష్టం. ఒక చిన్న రిపేర్ పెడితే అది చేయటానికి కనీసం 8 వారాలు పడుతుంది. ఈ హుక్కేలు, పాలిస్టైనియాతో యుద్ధం చేసిన హుక్కేలు వాళ్ళు అమెరికాని, చైనాని, మొత్తం యూరోప్ కంట్రీస్ని, అన్ని కంట్రీలను బెదిరించసాగాయి. ఏమంటే మా పైన మీరు చర్యలు తీసుకుంటే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ని నాశనం చేస్తాం అంటూ. ఇది అందరి వల్ల సాధ్యం కాదు, వీళ్ళ వల్ల అసలే సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికా, రష్యా వంటి యుద్ధ నైపుణ్యం గల సబ్మెరీన్ల ద్వారా కింద సముద్రం అడుగు భాగానికి చేరి అక్కడి నుండి దాన్ని ధ్వంసం చేయాలంటే అలాంటి వారికే అవకాశం ఉంటుంది. కానీ వీరు ఎలా చేస్తున్నారు? డైవర్స్ వేసుకొని కిందకి దిగలేరు. లైట్లు పెట్టుకొని, డైవర్స్ పెట్టుకొని, కెమెరాలు పట్టుకొని, గన్స్ పట్టుకొని దిగలేరు. ఎందుకంటే దరిదాపుగా 300-400 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఆ లోతులోకి వెళ్ళాలంటే సాధ్యపడే విషయం కాదంట. అయినా సరే వాళ్ళు ఒక వ్యూహంతో 2-3 చోట్ల దెబ్బతీశారని తెలుస్తుంది. అయితే అన్ని దేశాల కంట భారతదేశానికి తక్కువే దీనివల్ల ఇబ్బంది. దీనికి కనీసం 50% భారతదేశం ఇబ్బంది పడుతుంది. కానీ పాకిస్తాన్కి ఏమిటి, చైనాకి ఏంటి, ఆఫ్రికాకి ఏంటి, అన్ని దేశాలకు ఇది ఒక ప్రధాన మార్గంగా ఎవరన్నా నమ్ముతామా? ఆ 1858లోనే ఇలాంటి సోఫిస్టికేటెడ్ కమ్యూనికేషన్ను నిర్వహించారంటే ఇది ఇంగ్లాండ్ సహకారంతో ఆ రోజున జరిగింది. ఇది వరల్డ్ వార్ 1కి ముందు జరిగింది. బ్రిటిషర్లు వీళ్ళకి కావాల్సిన సామగ్రిలు, వీళ్ళకి కావాల్సిన సమాచారాలు అన్నీ కూడా ఇలా దగ్గర పెట్టుకొని మాట్లాడేవారు. రకరకాల టెలిగ్రామ్ పరికరాలని ఆ రోజునే వాడేవారు. అఫ్కోర్స్ ఈ రోజున టెలికాం చాలా పెరిగింది, శాటిలైట్ల ద్వారా కమ్యూనికేషన్స్ పెరిగిపోయినాయి, ఇవన్నీ కావచ్చు. కానీ దీనివల్ల చాలా ఖర్చు, శాటిలైట్ వల్ల కానీ ఇవన్నీ వల్ల. కానీ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ దాని వల్ల తక్కువ ఖర్చులోనే మన సమాచారాన్ని ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి పంపించవచ్చు, ఆ దేశం నుండి మన దేశానికి తెచ్చుకోవచ్చు. ఇది ఉన్నదని చాలామందికి తెలియదు. గతంలో టెలిఫోన్ లైన్లు అండర్ గ్రౌండ్లో వేసి అవి చేయాలంటేనే చాలా మరమ్మతులు చేస్తున్నారు. మన బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ కంపెనీ ఇప్పుడు టెలిఫోన్లు తొలగించి అవి కూడా కేబుల్ నెట్వర్క్కి వచ్చేయడానికి, ఇంటర్నెట్ సర్వీసుల్లోకి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే యంత్రాంగాన్ని, అంటే జనాభాని తగ్గించేశారు. తమ ఆదాయాన్ని కంపెనీలు ఎక్కువైపోవడంతో ఎయిర్టెల్, జియో, అలాగే ఐడియా, ఉడా
ఇలా రకరకాల ఆరెంజ్ రకరకాల మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కంపెనీల కంట బయట ఇంకా ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల వల్ల ఈ అన్నిటికీ కాంపిటీషన్ తట్టుకోలేక బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం ఉంది. కానీ ఆ కాంపిటీషన్ తట్టుకోలేక చాలామందిని గోల్డ్ అండ్ సెకండ్ ఇచ్చి పంపించేసింది. పంపించేయడం వల్ల బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్లను తొలగించేసింది. ఆల్మోస్ట్ చాలా వరకు అక్కడక్కడ ఏళ్ల మీద లెక్క వేయచ్చు. ఒకప్పుడు 1,00,000 పైగా ఉండే మన విజయవాడలో 1,00,000 పైగా కమ్యూనికేషన్ కనెక్షన్లు ఉండేవి. ఈ రోజున కేవలం 20,000, అందుట్లో 10,000 ఫ్రీ. ఏమంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి, ఈ డిపార్ట్మెంట్కి, ఆ డిపార్ట్మెంట్కి, పోలీసులకి, కలెక్టర్లకి, కమిషనర్లకి, ఇలాగా రకరకాల డిపార్ట్మెంట్లకి 10,000 కనెక్షన్లు ఫ్రీగా వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ టాటా అన్ని కంపెనీలు తీసేసినాయి. టాటా వాళ్ళు అండర్ గ్రౌండ్ సీలో వాళ్ళ లైన్ నడిపిస్తున్నారు. చాలామంది కేబుల్ నెట్వర్క్ నడిపిస్తున్నారు. కానీ ప్రధానంగా టాటా వాళ్ళు అండర్ సీ కేబుల్ పాస్ చేసిన 1858లో వేసిన ఆ కేబుల్ ద్వారా వీళ్ళు నడుపుతున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. నడపడం అంటే మెయింటైన్ చేయడం. ఇది మెయింటైన్ చేయడం అంటే భూమిలో ఉన్న దాన్ని మెయింటైన్ చేయడమే కష్టం. అలాంటిది కొన్ని వందల కిలోమీటర్ల, వందల అడుగులు కింద కొన్ని వందల కిలోమీటర్లు పాస్ చేస్తుందంటే ఈ వ్యవస్థని మనం తక్కువ పడడానికి వీల్లేదు. దరిదాపుగా 150 సంవత్సరాలుగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఇలాంటివి చాలా అరుదుగా బయటపడతాయి. ఎందుకంటే చాలా మందికి తెలియదు అండర్ సీలో కేబుల్స్ నడుస్తున్నాయి అనేది. కేవలం శాటిలైట్ల ద్వారానే మనకి కేబుల్ నెట్వర్క్ అన్ని జరుగుతున్నాయి అనే భావనలోనే ఉంటారు. దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మీరు ఒక్కసారి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా మరిన్ని వీడియోలు మీకు చేరుతాయి. అంతేకాకుండా మీకు రూపాయి ఖర్చు ఉండదు. ఒక్క లైక్ బటన్ నొక్కండి, మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. మేము మీకు మరిన్ని వీడియోలు చేసి మీకు అందజేయగలుగుతాం. ఎప్పటికప్పుడు నిరంతరం సమాచారం తెలియజేస్తున్న బిఎన్బిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching our channel.